రెండే కారణాలు, ఓట్ చోరీ ఉండాలి, అండ్ ఆల్సో మ్యానిపులేటెడ్ బై ఈవీఎంస్ ఉండాలి. అంటే వాళ్ళ ఆశ్చర్యం వరకు చూస్తున్నా, వాళ్ళే గిల్లుకుంటారు కదా, అరే నేను గెలిచానా అని. అంతేగాని వ్యతిరేకత వల్ల కాదంటారు. అంటే వ్యతిరేకత వల్ల అవునా కాదా అనేది అంత ల్యాండ్ స్లైడ్ విక్టరీకి తెలుగుదేశంకి వ్యతిరేకత వల్ల అయితే కాదు. కాదండి, ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు కొన్ని పోస్టులు పెట్టారు, కొన్ని వీడియోలు మాట్లాడారు, నాతో కూడా మాట్లాడడం జరిగింది. మీరు వీళ్ళు చేసుకున్న స్వయంకృత అపరాధం, వీళ్ళు తప్పులు చేసుకున్నారు, ప్రజలు బుద్ధి తప్పులు బూతులు మాట్లాడేది కాదు. నో, దట్స్ నాట్ ద వే. ఒకవేళ ఓడిపోయి ఉంటే అంటే ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి చేసుకునే పనిని చెప్పుకోలేబడి, ఈవెన్ దో దేర్ వాజ్ ఎ బిగ్ విమర్శ ఆన్ లిక్కర్, రైట్, లిక్కర్ మీద ఉంది కదా, దాన్ని చెప్పుకోలేకపోయాడు. ఈ విధంగా భూములు అదేదో ఉన్నాయి కదా, భూములు దుబ్బేస్తాడని చెప్పారు, దాని మీద అతను వచ్చి ఎప్పుడు ఖండించలేదు. మెడికల్ కాలేజ్ కట్టించాడు, ఎప్పుడు చెప్పుకోలేదు. దాని మీద నేను ఎక్కువ స్ట్రెస్ చేశాను. ఎస్, దడపా పోస్టులు ఇవన్నీ అరాకొర, దాన్ని మీరు బూచిగా చూపిస్తున్నారేమో కానీ అసలు విషయము ఇది, అసలు విషయం జరిగింది ఇది. జగన్మోహన్ రెడ్డి చెప్పుకోలేకపోయాడని అదే ఒకటి. మీకు మీ ఒక్కొక్కడికి ఒక్కొక్క అయ్యి ఉంటదబ్బా, రకరకాలుగా చూస్తారు సమస్య మీద. ఒక్కొక్కడు పరిష్కారమా లేకంటే ఫలితమా అనే దాని మీద రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. మీ అభిప్రాయాలు అప్పుడప్పుడు కూర్చుంటారు, మా అభిప్రాయము నా అభిప్రాయం ఒకటి. నిశ్చితంగా పరిశీలిస్తే జగన్ ఈ రోజు ఇప్పుడు 2 ఏళ్ల వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో చూస్తే జగన్నామ స్మరణం జరుగుతుంది. ప్రతిదీ జగన్ చేసిన పనే పదే కరెక్ట్ అనిపిస్తుంది. ప్రతిదానికి తుఫాన్ లో సహాయపడిన మన గ్రామ సచివాలయాన్ని విజన్ సెంటర్ ని మారుస్తున్నాడు. లెక్కర్ స్కామ్ లో లెక్కర్ అంతా ఏదో అమ్ముతున్నారు, జనాలు పాడైపోతున్నారు అన్నారు. ఇప్పుడేమో బస్సు ప్రమాదాలు, ఆ లెక్కర్ బెల్ట్ షాప్లు ఎక్కడ పెడితే అక్కడ పెట్టారు. చెప్తున్నా నేను, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పకడ్బందీగా చేశాడు. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఆ రోజు చెప్పాను. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ నేను కాదు, 40% ఆఫ్ ద ఓటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థింక్ ఓట్ చోరీ ఆర్ ఈవీఎం మ్యానిపులేషన్ ఈజ్ ఏ అండర్లైన్. నేను 100 మందితో మాట్లాడితే 40 నుంచి 50 మంది, అంటే ఓకే 90% వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒప్పుకుంటారు, కానీ 40 నుంచి 50% అక్రాస్ ద పార్టీస్ దే థింక్. మీరు కాకుండా కాదండి ప్రభాకర్ గారు, మీరు మొదటి నుంచి ఏంటి, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంటే ఇష్టమా లేకపోతే పార్టీ అంటే ఇష్టమా? నేను యాక్చువల్ గా నా ప్రయాణము ఈ అసత్య ప్రచారాన్ని ఏ విధంగా ఖండించాలి, ఏ విధంగా జనాలకు వివరించాలనేది నాకు ఉండింది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఒక ప్రాంతాన్నో ఒక కులాన్నో టార్గెట్ చేశారనేది నాకు చిన్నప్పుడే అర్థమైపోయింది. 1989 ఆ ప్రాంతంలో అర్థమైంది నాకు, కొన్ని కులాలని కొన్ని ప్రాంతాలని టార్గెట్ చేస్తున్నారు అనేది. ఆ నేపథ్యంలో రాజశేఖర రెడ్డిని నేను ఎప్పుడు కలవలేదు. రాజశేఖర రెడ్డి గారంటే విన్నాను మామూలు, కానీ రాజశేఖర రెడ్డి గారిని నేను ఇండైరెక్ట్ గా ఎందుకు సపోర్ట్ చేశానంటే హీఈస్ బీయింగ్ టార్గెటెడ్ బై పచ్చ మీడియా, దట్స్ వై ఐ సపోర్టెడ్. నాకు ఇప్పుడు ఐఎమ్ టార్గెటింగ్ పచ్చ మీడియా, రైట్, అండ్ దే ఆర్ టార్గెటింగ్ రాజశేఖర రెడ్డి గారు. దెన్ ఐ బికేమ్ ఎ సపోర్టర్ ఫర్ హిమ్, నాట్ బికాస్ ఆఫ్ ఇట్స్ డీడ్స్ దోస్ డేస్. నాకు అదండి ఒక్క విషయం, మీరు చిత్తూరు అంటున్నారు, ఈ కడప ఎందుకు ఇష్టమైంది? మాది రాయలసీమ ప్రాంతం. నేను చెప్తాను, ఓపెన్ ఫీలింగ్, ఓపెన్. నేను చెప్పా, ప్రాంతము కులము అనే దాన్ని టార్గెట్ చేశారు. నేను ఓపెన్ గానే ఉన్నాను, హాస్టల్లో తిరిగాను, కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాల్లో ఉన్నాను, అందరినీ ఏకతాటి మీద తెచ్చాను. నేను చాలా ఉద్యమాలు చేశాను, పక్కన పెడదాం. ఓకే, నంబర్ 1. నంబర్ 2, నేను ఎందుకు రాజశేఖర రెడ్డి గారికి ఫిదా అయినానంటే, నాకేమి నేను ఓసీ క్యాండిడేట్, మా నాన్న కష్టపడి రక్తం చిందిస్తే నన్ను చదివించాడు. నాకేమి పెద్ద ఫలాలేం అందలే, ఏది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎవరు నాకేమంటే ఒక్క డిగ్రీ తీసుకున్నాను, నాకు చదివించారు. ఆ డిగ్రీనే ఈరోజు అన్నం పెడుతుంది. దానికి ప్రతిఫలంగా నాకు ఎప్పటికైనా కానీ నా కంట్రీ మీద నేను ఎవరికన్నా దాహార్తులు అన్నార్తులు ఎవరన్నా వ్యవసాయం, నేను అంతకంటే 10 రెట్లు 100 రెట్లు డబ్బులు ఇచ్చేసాను. నా డిగ్రీకి ఎంత ఖర్చు అవుతుందో అమెరికా లెక్కలు వేసుకుని నేను దాన ధర్మాలు చేసేసాను. ఎందుకు? విద్యాదానం చేసేసాను. అదే 10 ఏళ్ల నుంచి చేస్తున్నా. కానీ ఆ నేపథ్యంలోనే నాకు కనిపించిన ఒక వ్యక్తి ఎవరంటే రాజశేఖర రెడ్డి.
మా ఊర్లలో ఇంజనీరింగ్ చేసేవాడు మా ఊర్లో చిత్తూరు డిస్ట్రిక్ట్ లో తక్కువ డబ్బులు ఉంటాయి, వాడు 25 మంది. మీ దగ్గర అంటే మీ రాజుగారులు చౌదరి గారులు ఆ ఏరియాలలో అందరూ మీరే ఉండేవాళ్ళు. ఆ బెంగళూరు కాలేజీల్లో మెడ్రాస్ కాలేజీల్లో అంతా మీరే, అంత మందే రాజ్యం. కానీ తెలంగాణ రాయలసీమ ప్రాంతంలో పాపము అక్కడక్కడ ఎవరైనా మోతుబర్ రైతులు ఉంటే వాళ్ళు ఉండేవాళ్ళు. అదే రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే ఫీజు రియంబర్స్మెంట్ పెట్టాడో అన్ని ప్రాంతాలే కాదు దేశాలలో నిండిపోయినారు. అందులో ఇంకొకటి చెప్తాను, నేను మా మామ నన్ను మా అమ్మ నాన్న వాళ్ళు మా మామగారు చూసుకునేవాడు, మా అక్క మగుడు చూసుకునేవాడు, మా అక్క వాళ్ళు. నేను ఆయనకు అప్పుడప్పుడు డబ్బులు పంపించేవాడిని. ఆయన ఏదో తాగుతున్నాడని నేను నువ్వు అది తాగద్దు అది తాగద్దు అంటే నువ్వేంద్ర ఇచ్చేది పోరా, నాకు రుణమాఫీ అయింది 2 లక్షలు అన్నాడు. నేను 50,000 ఇచ్చి నాకు లెక్కలు అడిగేవాడిని. ఆయన నాకు 2 లక్షలు వచ్చిందని ఆనందంగా చెప్పాడు. అప్పుడు నాకు అనిపించింది ఏదో అంటే నేను ఒక మనిషిని అభిమానించాను. ఎందుకు అంటే పచ్చ మీడియా ద్వారా, కానీ నా కుటుంబానికే మేలు జరిగిందా అని ఇంకా అప్పటి నుంచి ఓకే కరెక్ట్ అండి. ఓకే, కుటుంబాలకి ఏ ప్రభుత్వాలన్నా కొన్ని వెల్ఫేర్లు చేస్తుంటే చాలా ప్రభుత్వాలు వల్ల చాలా కుటుంబాలు మంచి జరుగుతాయి. ఏ జరగదు అన్నది ఉండదు, కొంతమంది జరుగుతుంది, కొంతమంది జరగకపోవచ్చు. ఓకే బట్ ఒక పథకం చెప్పబా చంద్రబాబు. సరే ఓకే, ఇప్పుడు పథకాల గురించి మనకెందుకు కానీ కాదండి, పథకాల గురించి ఇప్పుడు అది పెద్ద చర్చ అవుతుంది. అరెస్టుల గురించి చెప్పండి. సోషల్ మీడియా పోస్టులు పెట్టే వాళ్ళకి వైఎస్ఆర్సీపీ శ్రేణిలో ఉన్నాయండి, వేరే వాళ్ళు ఉన్నాయండి, భాస్కర్ రెడ్డి ఇచ్చిన ట్రీట్మెంట్ నేపథ్యంలో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తగ్గమంటున్నారా లేకపోతే ప్రతి ఒక్కరికి టైం వస్తుంది. ఏమే ఈ రోజు వాళ్ళ టైం ఉంది, అంతకంటే నేనేం చెప్పను. దీంట్లో ఏమి చెప్పుకోవడానికి లేదు. ఇది దీనికి ఈక్వల్ రియాక్షన్, అంతకంటే డబుల్ రియాక్షన్ ఉంటుంది అనేది మాత్రమే చెప్పగలను. కాదు, భాస్కర్ రెడ్డి థర్డ్ డిగ్రీ అంటున్నారు, అది నమ్మదగిందా అండి? ఆయన ఏదో జడ్జి ముందు చెప్పారు థర్డ్ డిగ్రీ చేశారు, థర్డ్ డిగ్రీలో ఆ రకంగా జరుగుతుందా? మరి రాజుగారిని అడిగితే చెప్తారేమో, రఘురామకృష్ణరాజుని. మీ హయాంలో కాదండి, వైఎస్ఆర్సీపీ హయాంలో అలా జరగదు కదా, జరిగిందా? పోలీసులు అయితే కొట్టారు. హలో చెప్పండి, వీడియో ఆఫ్ అయింది మీది. ఏదో అయింది, ఇది ఎవరో కాల్ చేశారు, ఒక్క నిమిషం ఉండు. ఓకే ఓకే గురు. థర్డ్ డిగ్రీ ఇప్పుడు కొట్టినారని తప్పు చెప్పడు అబ్బాయిని చూస్తాను చెప్పచ్చు. అఫ్ కోర్స్ మీ ఎవరి వాదన వాంది. థర్డ్ డిగ్రీ అంటే కర్రలు తీసుకొని కొట్టడం థర్డ్ డిగ్రీ, నిజాన్ని కక్కించాలని నువ్వు బలవంతం చేయడం కూడా థర్డ్ డిగ్రీనే అంటారు. మెంటల్ గా హింసించినా గానీ లేకంటే ఫిజికల్ గా హింసించినా గానీ థర్డ్ డిగ్రీ అని అంటారు. మామూలుగా విచారించడం వేరు, కొట్టడం వేరు, తిట్టడం వేరు, నిన్ను మెంటల్ గా హింసించడం అనేది దీర్ ఆల్ థర్డ్ డిగ్రీస్, రైట్? అంతే అంటారు. సో అది జరిగింది ఖచ్చితంగా. సో మళ్ళీ పంచప్రభావ్ గారు యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసారా? మన గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అయితే మీరు కొద్దిగా నిరాశ నిస్పృహలతోటే ఉన్నారు, కొద్దిగా వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ మోడ్ లోకి వచ్చేసారా? 29 కోసం వెయిట్ చేస్తా. 29 నాకు ఇది అది ఏం సంబంధం లేదు. నాకు ఎప్పుడైనా ఒకటే, ఏదైనా ఒకటే, ఏ ఇయర్ అయినా ఒకటే. ఏమే నాకు సమయం ఉన్నప్పుడు లేకంటే నాకు ఒక స్పందించాలి అనే ఒక పాయింట్ దొరికినప్పుడు వస్తాను, వేస్తాను, పోతా అంటాను, అంతే. ప్రభాకర్ గారు ఓకే సరే, మీకు అభిమానం ఉంది, పెడతారు, సరే. ఇక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పి చెప్పడం వేరు, దీన్ని వేరే రకంగా ఏదో బూతులతో కన్వర్ట్ చేసో లేకపోతే వేరే రకంగా మాట్లాడడం, అది మంచి మెసేజా? మాట ఒకటే చెప్తాను వర్మ గారు, డైరెక్ట్ శుద్ధపూస మాటలకి మంత్రాలు, చింతకాయలకి మంత్రాలకి చింతకాయలు రాలవు. నేను కనుక్కున్న మార్గము, దిస్ ఇస్ ద వే టు సాటిస్ఫై crores ఆఫ్ పీపుల్. crores, యు మే థింకింగ్, యు ఆర్ థింకింగ్ 6 crores ఉంటారా? నాకు 2 కోట్ల మంది నా వాయిస్ కోసం వెయిట్ చేస్తుంటారు, గుర్తుపెట్టుకో. అందులో నేను తెలుగు మాట్లాడితే నాకు 100 కామెంట్లు వస్తాయి. అంటే నేను కామెంట్ల కోసం పనిచేస్తున్నాను అనేది కాదు. దిస్ ఈజ్ హౌ ఐ ఎక్స్ప్రెస్ మై సెల్ఫ్. ఏమైనా వస్తుంటే బాగా తిట్టారండి, ఇంకా బాగా తిట్టండి అనా? ట్రూత్. అంటే వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తారా? వాళ్ళందరూ ఉంటాయి, ఐడీలు పట్టుకుని అరెస్ట్ చేయండి చూద్దాం ఎంతమంది అరెస్ట్ చేస్తారు. మీకు ఎప్పుడు అరెస్ట్ భయం ఏం లేదా? ఎన్వి రమణనే అరెస్ట్ చేయలేకపోయినాడు. వీళ్ళంతా
హ్మ్. రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయలేకపోయాడు. వీళ్ళంతా ఇంక ఎవడు వీడంతా వీళ్ళందరూ ఎంత హ్మ్. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? ఛానల్ పోయింది. కాదండి, మీ కాన్ఫిడెన్స్ ఏంటి?